ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారం అంతయు కాచి కాపాడి నూతన సంవత్సరంలో దేవుడు మన రెండో వారంలో ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, దేవుడు అన్ని విషయాల్లోనూ మనను భద్రపరుస్తూ నూతన సంవత్సరంలో మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ మనను దేవుడు ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడికి మనం 2 నిమిషాలు, దేవా నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రమయ్యా అని ఒక 2 నిమిషాలు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం మనసులో ఒక 2 నిమిషాలు. దేవా నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం దేవా అని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయనా తండ్రి స్తోత్రం, నాయనా స్తోత్రం తండ్రి. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన ప్రభా, గడిచిన ఆదివారం మొదలుకొని ఇంతవరకు ప్రభా నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి, ఏ హృదయానికి ఏ మనసుకి ఏది కావాలో ప్రభా, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా ఎరిగి వాటన్నిటిని సమకూరుస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచుతూ, ఈ వాతావరణంలో కూడా ప్రభా నీ వెచ్చలైన కౌగిలిలో ప్రభా మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని ఇంతవరకు తోడుకొని వచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈనాటి ఆరాధన మొదటి నుంచి తుది వరకు ప్రభా నీ చేతికి అప్పగించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన ప్రభా, అన్ని విషయాల్లోనూ ప్రభా నీ కాపుదల మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నిన్ను స్తుతించేటప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు షార్ట్ మెసేజ్లోను ప్రభా, మెయిన్ మెసేజ్లోను, బల్లారాధనలోను, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ కృప మాకు మెండుగా దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా తోడుకొని రండి తండ్రి. వాతావరణాన్ని నీ చేతిలో ఉంచుకోండి తండ్రి. అలాగే ప్రభా ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతిలో ఉంచుకోమని అడుగుచూ ఉన్నాం తండ్రి. పాడినప్పుడు మా స్వరాలనే కానీ, మా ఇన్స్ట్రుమెంట్స్నే కానీ ప్రభా మాకు కావాల్సిన ప్రతిదీ మీరు మాకు సమకూర్చమని, మీరు మా మధ్యలో ఉండి సకలము జయము దయచేయమని, అలాగే నీ వాక్యం విన్నప్పుడు ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ఆ హృదయంతో మమ్మల్ని సద్దించి ప్రభా నీ దాసుని నిలబెట్టుకోమని, ఈ వాక్యం ఈ రోజంతట్లో నీ కాపుదల మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తూ ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. రమ్మనుచున్నాడు మన దేవుడు, మన ఉదయకాల సమయంలో తన సన్నిధికి మనందరినీ రమ్మనుచు ఉన్నాడు. కాబట్టి మనందరం కలిసి ఆయన రమ్మనుచున్నాడు. నేను ప్రభు యేసు యేసుని
అద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన అద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరములతో
రెండో పాటగా మనందరం కలిసి దేవుని స్తుతించుడి పాట పాడుకుందామండి ఈ సమయంలో. దేవుని స్తుతించుడని కాకుండా దేవుని స్తుతించేదామని పాడదామండి.
అదే రీతిగా కొంచెంసేపు నిల్చొని మనం ఆరాధించుకుందామండి దేవుణ్ణి. మన దేవుడు మహోన్నతుడండి. ఆయన చాటును నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులు రావు, ఎటువంటివి ఏమీ మనకు రాదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నీడలో మనం ప్రవేశించినప్పుడు, విశ్రమించినప్పుడు ఆయన మనకు సక్రమంగా ఇచ్చే దేవుడు. అందుకని అడుగుదాం, నిన్ను ఆశ్రయించేదే దేవా, నీ సన్నిధిలో నేను నిత్యము నిన్ను ఆశ్రయించదే. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అనుదినము నీ గొప్ప కృపలో మమ్మల్ని నిన్ను ఆదరిస్తూ నిన్ను ఆశ్రయిస్తామయ్యా అని మనందరం కలిసి ఆయన మనస్ఫూర్తిగా కొద్దిసేపు ఆరాధించుకుందాం. సర్వశక్తుడా,
వాక్యాన్ని మా అందరికి తెచ్చుకున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకుని చుండగా ప్రభా, ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా, ఆ వాక్యంతో మమ్మల్ని తట్టండి, మమ్మల్ని నిలబెట్టండి, మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవుని కృపను బట్టి మనం పాటలతో దేవుని స్తుతించాము. దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుందాం. నేటి వాక్యం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. ఈ అధ్యాయము చాలామందికి తెలిసిన అధ్యాయమే. చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు వినుంటాం. అయినా కూడా బైబిల్ మనకి ఎప్పటికీ పాతది కాదు. పాతది కాదంటే నా అర్థం ఏంటంటే, ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక అధ్యాయంలో నుంచి నేర్చుకోవాల్సినవి మనకి రోజు కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 2, 3 అలాగే 4, 5 ఈ 5 వచనాలు మనం చదువుదాము. ఒక వచనం నేను చదువుతాను, చదవండి. ఆ తర్వాత ఈ అధ్యాయంలోనే కొన్ని వచనాలు చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా, ఒక వచనం నేను, ఒక వచనం మీరు. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్సేము దగ్గర షోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా, ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. ఐదవ వచనం చూద్దాం కలిసి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. ఇక మిగిలిన వచనాల్లో అతని చేతిలో ఉన్న ఆయుధాల గురించి రాస్తున్నది. సో ఈరోజు ఈ 17వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకుందాం. మనకి దేవుడి 17వ అధ్యాయంలో నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప పాఠం ఏంటి అంటే, మన జీవితాల్లో ఖచ్చితంగా యుద్ధాలు అనేటువంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే, యుద్ధాలు, పోరాటాలు అనేవి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది నేను కాదు అంటే కుదరదు క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా. అలాగే వాటిని ఎదుర్కోవడానికి ఒక పద్ధతి అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. అదేంటి అంటే, దేవుడు తన యొక్క విధానంలో తన యొక్క చిత్తానుసారంగా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా తన యొక్క పద్ధతిని ఉపయోగిస్తాడు. ప్రతిసారి ఒకటే పద్ధతి, ప్రతిసారి ఒకటే విధానం అనేది ఒకటే లాజిక్లో అని కాదు. బట్ అన్నిటికీ మూలం దేవుని మీద విశ్వాసం. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది మనం ఈరోజు ఈ 17వ అధ్యాయంలో నేర్చుకునే అంశం. ఫిలిస్తీయులు వీళ్ళు ముందు నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలులతో ఈ ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా కొట్లాట చేస్తూనే ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ అది ఎప్పుడు కూడా కొట్లాటే ఉండాలి, రాజీ పడకూడదు. సో ఈ ఫిలిస్తీన్లు అనేటువంటిది ఇక్కడ మనం అది ఒక లోకమైనటువంటి విధానం అనుకోవచ్చు, అది దేవునికి కాని సంబంధం కాని విధానం అనుకోవచ్చు, మన యొక్క శరీరం కావచ్చు. ఈ ఫిలిస్తీన్ అనేటువంటి విధానంలో అయితే గొల్యాతు అనే ఒక సూర్యుడు వచ్చాడు వాళ్ళలో నుంచి. వాళ్ళు మొత్తం మీదకి వచ్చి రాలేదు, కానీ ఒకసారి వాళ్ళలో నుంచి ఒక్కడే వచ్చాడు. వాళ్ళలో అంటే లోకంలో నుంచి ఒక సందర్భం
లేదా శరీరంలో నుండి ఒక సందర్భం, బయటికి ఒక పరిస్థితి అనేది మనకి ఎదురుగా నిలబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ గొల్యాతు అనేటువంటి వాడు శూరుడు. వాడు వాళ్ళ యొక్క సైన్యాన్ని మొత్తానికి రిప్రజెంటివ్ చూపిస్తూ వాడు దండులో నుంచి బయటకు వచ్చాడు. వాడు బలాశూరుడు. మనం ఈ రోజుల్లో అడుగుల్లో లెక్కేస్తుంటాం కాబట్టి మనుషుల యొక్క హైట్లు, వాళ్ళకి ఆ రోజుల్లో ఈ మోరలు అని జానడు అని ఎత్తేసారు. సో దాన్ని ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి మోర ప్రకారం లెక్కేసి ఈ రోజుల్లో మనం ఈ ఫీట్ల ప్రకారం చూస్తే దగ్గర 9 అడుగుల 9 అంగుళాల మనిషి అని చెప్తారు. 9 అడుగుల 9 అంగుళాలు అంటే ఈ ద్వారబంధం ఎంత ఉంటుంది? 6 అడుగులు ఉంటుంది అనుకుంటారు. సో ఈ 6 అడుగులు ఉందంటే ఇంకా 3 అడుగులు ఆ ట్యూబ్లైట్ దాకా ఉండొచ్చు బహుశా, అంతెత్తు మనిషి. ఆ రోజుల్లో ఆ శూరులు ఉన్నారు. అయితే అలాంటి పెద్ద శూరుడు నిలబడి తన యొక్క శరీరానికి కావలసిన ధరించుకోవాల్సిన వస్త్రాలు, అంటే ఏవైతే యుద్ధానికి ధరించుకోవాలో ఆ కవచాలు అవన్నీ కూడా ధరించుకున్నాడు. తన దగ్గర ఉండవలసినటువంటి ఆ బల్లెము కానీ, అలాగే ఈట కానీ, అవన్నీ కూడా, అంటే ఆ కర్రను మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తి కానీ, సహాయకుడు కానీ ఎంతో ఉన్నారు అక్కడ. అది పరిస్థితి. అతడు వచ్చి ప్రతిరోజు కూడా ఆ యొక్క యుద్ధ మైదానంలో సైన్యం ఉన్నారు, 2 సైన్యాలు వాళ్ళు ఉన్నారు. అవతల వైపు ఫిలిస్తీన్లు ఉన్నారు, యువతల ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ఆ యుద్ధ లోయలో ప్రాంతంలో అక్కడ నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. ఏమని ప్రతిరోజు అరుస్తున్నాడు? 8వ వచనంలో రాస్తుంది అక్కడ. ఏమని అరుస్తున్నాడు ప్రతిరోజు? సో ఇక్కడ సవాలు చేస్తున్నాడు. ఈ సవాల్ ఏంటంటే, నేను ఫిలిస్తీన్ని, సో మీరంతా సౌలు యొక్క దాసులు, కాబట్టి నేను ఇక్కడ యుద్ధంలో నిలబడ్డగలను. నన్ను ఎవరైనా చంపగలిగితే మేము మీకు దాసులు అవుతాం, లేదు మేము మిమ్మల్ని చంపితే మీరే మాకు దాసులు అవుతారు అనేటువంటి డీల్ యుద్ధంలో. అది ఇక్కడ జరిగించారు. 10వ వచనంలో ఆయన స్పష్టంగా ఇంకొక మాట ఉంది ఇక్కడ. అక్కడ ఒక మాట చెప్దాం. ఇశ్రాయేలుల సైన్యమును తిరస్కరిస్తున్న ఎవడితను? ఫిలిస్తీయుడు గొల్యాతు నిలబడ్డాడు, ఫిలిస్తీన్లకు సంబంధించిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, ఈ దినమున నేను ఇశ్రాయేలును తిరస్కరించుచున్నాను అని అన్నాడు. తిరస్కరిస్తున్నాను, తక్కువ చేసి మాట్లాడుతున్నా, తృణీకరిస్తున్నాను వాళ్ళని. ఏ మాత్రం కూడా వాళ్ళకి గౌరవం లేదు నా విషయంలో, వాళ్ళకి నేను ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వను అని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు అంటే ఆ ఫిలిస్తీన్లకు అస్సలు గిట్టదు. అందుకనే ఆ ఇశ్రాయేలైన వారిని ఫిలిస్తీయుడైన గొల్యాతు వాళ్ళ రిప్రజెంటివ్గా నిలబడి నేను తిరస్కరిస్తున్నాను. ఏమండి, ఇది లోకము దేవుని బిడ్డలకి ఇప్పుడు సాదృశ్యంగా తీసుకుందాం. దేవుని పిల్లలకి లోకం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలతో రాజీ పడకూడదు కూడా. ఎందుకంటే ఈ లోక స్నేహం దేవునితో వైరం. సో ఈ రెండు కూడా ఎప్పుడు గొడవలాట, అంటే విరోధంగానే ఉండాలి. సో వాడు అందుకే ఏం చేస్తాడు? తిరస్కరిస్తున్నాను అన్నాడు. వాడు తిరస్కరిస్తాడు. ఎప్పుడు కూడా దేవుని పిల్లల్ని నెత్తినెక్కించుకొని కూర్చుంటున్నారు అని అంటే అక్కడ ఏదో సంథింగ్ మిస్టేక్, రాజీ పడేవాళ్ళు ఉన్నారని. ఎందుకంటే మనం దేవుని పిల్లలంగా ఈ లోకం మనల్ని సన్మానించదండి, రెడ్ కార్పెట్ వేసి మనకు గౌరవించదు. లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అనే ఉంది కదా. మీ గురించి గొప్పగా మాట్లాడుతుంది లోకం అంటే, మిమ్మల్ని ఏదో గొప్పగా మెచ్చుకుంటుంది అంటే వాళ్ళు ఎక్కడో రాజీ పడితేనే తప్పనిచ్చి లేదనుకోండి లోకం మెచ్చుకోదు. అందుకని వీడు తిరస్కరిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ వీడు ఇప్పుడు ఇశ్రాయేల్ని నేను తిరస్కరిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? డైరెక్ట్గా దేవుని కూడా తిరస్కరించినట్లే. ఇశ్రాయేల్ని తిరస్కరిస్తున్నాడు ఈ ఫిలిస్తీయుడు అంటే దేవుని కూడా తిరస్కరించినట్లే. ఎందుకనంటే దేవుని పిల్లలు వీళ్ళు, ఇశ్రాయేల్ దేవుని రిప్రజెంటేటివ్స్. దేవుడు ఏమన్నాడు? నా బిడ్డలను ముట్టితే నాకు కనుగుడు ముట్టినట్లుగా అన్నాడు. అంటే ఈ యొక్క యాపిల్ ఆఫ్ ఐ అంటే దేవుడు తన కనుగుడుతో సమానంగా తన ప్రజలను చూసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం ఆయనకి చాలా ప్రశస్తమైన వారు. వాడు మనల్ని దూషిస్తున్నాడంటే దేవుని కూడా దూషించినట్లే, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మన తండ్రిని ఏదన్నా అన్నారనుకో,
మన తండ్రిని ఎవరన్నా కొట్టారంటేనో, మన తండ్రిని ద్వేషించి మాట్లాడారంటే మనం వెళ్ళి నా తండ్రిని కదా నాకెందుకులే అని వెళ్ళి చేతులు కలుపుకొని పార్టీలు చేసుకుంటామో, చేసుకోం. నా తండ్రిని అంటే నన్ను అన్నట్టు కాదా అని అంటాం, లేకపోతే నా కొడుకునంటే నన్ను అన్నట్టు కాదా అంటాం. అలాగా దేవుడు కూడా మనల్ని చాలా ప్రశస్తమైన వాళ్ళుగా చూసుకున్నాడు. సో ఈ లోకము దేవుని తిరస్కరిస్తే, దేవుని పిల్లల్ని తిరస్కరిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వాడు సవాలు విసురుతూ ఉన్నాడు. ఈ సవాలు విసురుతూ ఉంటే 11వ వచనంలో ఏం జరిగిందండి? 11వ వచనం భయపడటం మొదలుపెట్టారు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు అయ్యుండి, దేవుని బిడ్డలు అయ్యుండి, గతంలో ఎన్నో విషయాలు విన్నారు, దేవుని గురించి ఎన్నో చూశారు. అయినప్పటికీ ఆ ఫిలిస్తీని మాటలు వినేటప్పుడు ఆ గొలియాతు పలికిన మాటలు విని భయపడ్డారు. ఏమండి, మాటలు వినే భయపడిపోయారు. మాకు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా, గతంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా మా పక్షంగా, ఇప్పుడు కూడా చేస్తాడు అనేది ఏమాత్రం వాళ్ళకి మైండ్లోకి రావట్లేదు. కానీ ఆ గొలియాతు రండి నాతో పోరాడి గెలవగలరా రండి అనగానే వాడు చెప్తున్న మాటలు వినేసి ఆ మాటలకే భయపడాడు. చాలాసార్లు మనకు కూడా ఇట్లానే చేస్తుంటామండి. ఎవరో ఏదో మాటలని చెప్పేశారని చెప్పేసి మనం భయపడిపోతూ ఉంటాం. మన హృదయంలో పిరికి మొదలవుతూ ఉంటాం. పిరికి మొదలవ్వకూడదు, భయపడకూడదు. అంటే దాని అర్థం వెళ్ళి తీసుకెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి కొట్టమని కాదు. హృదయంలో ఒకటి ఆలోచన చేయాలి, నేను భయపడాల్సిన పని లేదు నా పక్షంగా. ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది మనకి, ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము 4వ వచనంలో ఏమనుందంటే, వణుకొద్దు బెదరొద్దు అనే మాటలు ఉన్నాయి క్లియర్గా. భయపడాల్సిన పని లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బహుభీతులైరి అనే మాట ఉంది. అంతేకాదు 24వ వచనంలో మరొక మాట ఉంటుంది. అంటే ఇశ్రాయేల్ యొక్క కండిషన్ 24వ వచనం, ఆ మనుష్యుని చూచి, ఇందాకేమో మాటలు విని భయపడ్డారని ఉంది. ఇప్పుడు 24వ వచనంలో సో ఇక్కడ చూడండి, మనిషిని చూశారు, భయపడ్డారు. ఇక్కడ ఏమనుంది? పారిపోయారు. అంటే వారికి ఏమాత్రం కూడా నిలబడటానికి వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. సో మాటలు విన్నప్పుడు భయపడ్డారు, ఇప్పుడు మనిషిని మనం కూడా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటాం. ఆ పరిస్థితుల గురించి విన్నప్పుడు, ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు మనం కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలలాగే పిరికి వాళ్ళలాగా భయపడుతూ ఉంటాం. అమ్మో బైబిల్ చదువుకోకూడదంట, ఇక నుంచి బైబిల్ బ్యాన్ చేసేస్తారు కాబట్టి బైబిల్ పట్టుకోవద్దన్నారు కాబట్టి నేను ముందే బైబిల్ తీసుకెళ్ళి పడేస్తాను అంటే అది ఇంకా పిరికితనం వస్తుంది. అంటే దేవుని లేదా పరిస్థితులు ఎదురు వస్తాయి. నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే అక్కడ నాకు ఉద్యోగం ఇవ్వరంట అంటే ముందే చెప్తాం, నేను చర్చికి వెళ్ళేవాడిని అండి, ఇష్టమైతే ఉద్యోగం ఇస్తారు, లేకపోతే మానేస్తారు. నేను క్రిస్టియన్ అని చెప్తే ఇల్లు ఇస్తారో ఎవరో, అది ఈ ముందే చెప్పుకుంటాం దేవుని పిల్లలంగా, ఇస్తే ఇస్తారు లేకపోతే మానేస్తారు. వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు. మనకి ఇన్ని ప్రపంచంలో ఉన్న ఇన్ని ఇళ్లలో ఒకళ్ళని ఇచ్చేవాళ్ళు ఉండరా? ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా. మనం ముందే భయపడి పారిపోతే అంటే అక్కడ ఏమవుతుందంటే దేవుడు నాకు ఏం చేయడు అన్న ఆలోచన పెట్టుకుంటున్నామా, లేకపోతే దేవుడు నాకు ఏదైనా చేయగలడు, నా కోసం ఉన్నాడు అని నమ్ముచున్నామా? దేవుని పిల్లలంగా మనం ప్రతి చిన్న విషయాన్ని దగ్గర నుంచి పెద్ద విషయం దాకా గమనిస్తే ఆయన బైబిల్లో ఏమన్నా అంటే దేనిని గూర్చి మీరు చింతపడద్దు, మీ చింత యావత్తు అంటే అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా. మనకి ఇప్పుడు క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు నడుచుకుంటూ జీవితంలో యాత్ర సాగిస్తూ ముందుకు వెళ్తుండగా మనం దేవుల్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా గొలియాతు లాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. గొలియాతు పెద్ద వ్యక్తి, ఇంత పెద్ద వ్యక్తి కనపడేసరికి వీళ్ళకి ఆ మాటలు విని ఆయన చూసి భయపడి పారిపోవడం. మనకి ఆ సమస్య చాలాసార్లు పెద్దగానే కనపడవచ్చు, ఆ సమస్య పెద్దగా ఉండొచ్చు, మనకు ఎదురైన సమస్య ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సమస్య పెద్దదైంది కదా అని చెప్పేసి మనము భయపడవలసిన పని లేదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. సమస్య పెద్దగా ఉందని చెప్పేసి మనం దాన్ని చూసి భయపడవలసిన పని లేదు అని పదే పదే జ్ఞాపకం చేయాలి. ఇక్కడ గొలియాతుని చూసి వీళ్ళు భయపడ్డారు, గొలియాతు మాటలు విని భయపడ్డారు. కానీ ఇక్కడ ఎవరు కూడా వాళ్ళలో డేర్ చేసి ముందుకు వచ్చినట్లుగా సైనికులు ఎవరు కూడా మనకి ఇక్కడ కనపట్టలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే స్పష్టంగా దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు దేవునితో ఉంటున్నారు, కానీ ఏదైనా పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మాత్రం భయపడుతూనే ఉన్నారు అని. అంటే ఒకటి జ్ఞానంగా ఉండటం వేరు, మళ్ళీ భయపడటం వేరు. జ్ఞానంగా ఉండేవాళ్ళు విధానం వేరు,
భయపడ్డారు అన్నదానికి జ్ఞానంగా ఉండడానికి డిఫరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ మనిషి అక్కడ నుంచి తప్పించుకొని ప్రక్కకి వెళ్ళాను అని అంటే అది జ్ఞానం. అక్కడ జ్ఞానంతో ఉండటం వేరు, భయపడటం వేరు. ఇక్కడ క్లియర్గా ఈ అధ్యాయంలో భయపడటం గురించి రాస్తుందంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ అది వింటున్నారు, చూస్తున్నారు, భయపడ్డారు. అది కూడా ఇక్కడ ఏమని ఉందంటే ఈ మాట చూసి మిక్కిలి భయపడి అని ఉంది, పారిపోయి ఉంది. ఇందాక మనం 10వ వచనంలో కూడా చదివినప్పుడు భయపడ్డారు అనే మాట ఉంది. అంటే ఈ మాటలు భయపడ్డారు అంటే మనం చూస్తే బహుభీతిలైరి అని ఉంది 11వ వచనంలో కదా, బహుభీతిలైరి. ఇక్కడేమో 24లోనేమో మిక్కిలి భయపడారు ఉంది. సో ఇంకా ఆ భయం అనేది పెరుగుతూ ఉంది వాళ్ళలో. అలాంటి పరిస్థితి, అలాంటి టైంలో ఆయనేమో గట్టిగా అరుస్తున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, ఎన్ని రోజులు ఆ విధంగా అరుస్తూ వచ్చాడు? దాదాపు 40 రోజుల పాటు అరుస్తూనే ఉన్నాడు. ఎవరైనా వచ్చి నాతో యుద్ధం చేస్తారా అని 40 రోజులు. 16వ వచనంలో ఆ విషయం ఉంది. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తను తాను అగపరుచుకొనిచు వచ్చాను. 40 రోజులు ఉదయం పూట వస్తున్నాడు, అందరికి కనపడుతున్నాడు. కమాన్, మీలో ఎవరైనా హీరో ఉంటే వచ్చి నన్ను యుద్ధం చేయండి, నాతో పోరాడి గెలవండి, మేమంతా మీకు దాసులు. మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు, సాయంత్రం కనపడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా 1 కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు. ఎవరూ ధైర్యం చేయట్లా, అంత పెద్ద సైన్యం ఉండి కూడా. ఇశ్రాయేలు ప్రజలు, మళ్ళీ వీళ్ళు దేవుని ప్రజలు. అది పరిస్థితి. అరుస్తున్నాడు, మీరు నాకు దాసులే. కానీ వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు 26వ వచనంలో అప్పుడిక దావీదు అక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే దావీదు ఎవరు? యెషయి కుమారుడు. ఈ దావీదు వాళ్ళ 3 అన్నలు ఇప్పుడు ఇక్కడ ఆర్మీలో ఉన్నారు. ఆ ఆర్మీలో ఉన్న అన్నయ్యల దగ్గరికి ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరా అని వాళ్ళ డాడీ పని అప్పచెప్పాడు కాబట్టి జాగ్రత్తగా వచ్చాడు. ఆ గొర్రెలు, తన బాధ్యత ఏంటంటే ముందు గొర్రెలు, ఆ గొర్రెలన్నింటినీ వేరే వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పాడు. వాళ్ళ డాడీ ఏదైతే చెప్పాడో ఒకసారి అన్నల దగ్గరికి వెళ్ళి చూసిరా, ఇదిగో ఈ పలానా క్యారేజ్ ఇచ్చిరా, బాక్స్ చూసిరా పని వెళ్ళాడు. చూశాడు, అన్నలను చూడటానికి వెళ్ళాడు. ఆ అన్నలను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వరం వినబడుతుంది. ఆ రోజు విన్నాడు ఈ గొలియాతు అరుస్తున్న కేకలు. ఈ కేకలు వాడు చేస్తున్న కేకలు చూస్తుంటే వీళ్ళంతా భయపడుతున్నారు కాబట్టి 26వ వచనంలో దావీదు మాట్లాడుతున్న విధానం ఉంది. ఏమని చాలండి. దావీదు అక్కడ వాళ్ళ అన్నలను కలవడానికి వచ్చిన సందర్భంలో గొలియాతు అరుస్తున్న కేకలు వినబడ్డాయి. అప్పుడు ఆ మాటలు విని దావీదు యొక్క రక్తము ఉరుకులు వేసిందండి. దావీదేమి యుద్ధం చేసే ఆర్మీ ట్రైనింగ్ అయిన సైనికుడు కాదు. వాళ్ళ అన్నయ్యలుంటే చూసి వెళ్ళడానికి వచ్చాడు, వాళ్ళ డాడీ ఒకసారి చూసి రమ్మంటే. కానీ ఆ స్వరం తన చెవిలో పడింది. ఆ గొలియాతు, ఆ ఫిలిస్తీయుడు యొక్క యోధుడు మాట్లాడుచున్న మాటలు, తిరస్కరిస్తున్న ఆ మాటలు గొలియాతు చెవిని పడిన దగ్గర నుంచి దావీదు రక్తం ఉరకలు వేసింది. దావీదు హృదయం కోపం వచ్చింది. దావీదులో ఒక కసి పెరిగింది. ఎవడు అసలు జీవము గల దేవుని సైన్యాలను ఇంతగా దూషిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఆ ఫిలిస్తీయుడు అసలు సున్నత లేనివాడు, అసలు వాడేవాడు, మేమేంటి, మన దేవుని బిడ్డలు మనం, దైవం గల దేవుని సైన్యం మనం, ఇలాంటి మమ్ములను అసలు దూషించడానికి కూడా వాడికి ఎంత ధైర్యం అనేది దావీదు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ నోటి నుండి వస్తున్నటువంటి మాటలను, ప్రతి మాటని దావీదు, అది దేవునికి వ్యతిరేకంగా వాడు మాట్లాడుతున్నాడు, దేవుని సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని దావీదు చాలా స్పష్టంగా గ్రహించాడు. ఎందుకంటే దేవుని పిల్లల్ని తిరస్కరించి మాట్లాడితే అది దేవుని నామానికి అవమానం వచ్చే విధానం. అందుకనే ఈ విషయం మనం కూడా దేవుని పిల్లలకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా దేవుని పిల్లల్ని ఎవరైనా ఎక్కడైనా దూషిస్తున్నారంటే అది దేవుని నామానికి మహిమ కలగకుండా అవమానం తీసుకొస్తుందనే విషయం నమ్మాలి మనం. సో ఈ దావీదు గ్రహించాడు కాబట్టి అసలు ఏంటి సంగతి, వీడు ఎందుకు ఇట్లా అరుస్తున్నాడు, వీడి పరిస్థితి ఏంటి, వీడిని ఒకవేళ వీడితో మనం గెలిస్తే ఏంటి జరిగే రివార్డు ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నాడు.
అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ చేసుకున్న ప్రకారము అక్కడ వాళ్ళు చెప్పారు, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి రాజు మరి కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఓకే, రైట్, బాగుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటుంటే ఆ ప్రక్కన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళకి వినపడింది. వాళ్ళు ఈ దావీదు విషయంలో ఎలా మాట్లాడుతున్నారో 28వ వచనంలో ఒకసారి చూడండి. చూసారా, తన సొంత అన్నే అతనిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు. అతన్ని సరిగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి అతడు గొర్రెలను ఎక్కడో ఎట్లా పడితే అట్లా విడిచిపెట్టాలి. అక్కడ కావాల్సిన వాళ్ళ దగ్గర చేతిలో అప్పగించి తండ్రి చెప్పాడు కాబట్టి విధేయత చూపించడం కోసం తండ్రి మాట కాదనకుండా ఈ అన్నల దగ్గరికి వచ్చాడు వీళ్ళని పరామర్శించి వెళ్ళడానికి. కానీ తన సొంత అన్నే ఈ దావీదుని మిస్అండర్స్టాండ్ చేసుకొని, నువ్వు యుద్ధం చూడడానికి కదా వచ్చింది, ఆ గొర్రెలను ఏం చేసావు, దారికి వదిలేసావా, నువ్వు హృదయం గర్వం ఏంటో నాకు తెలుసు అని ఈ విధంగా మాట్లాడుతావు. ఏమండి, మనం ఒక సంఘంలో ఉన్నంత మాత్రాన అందరూ మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు. లేదా మనం ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన మన సొంత ఇంటి వాళ్ళే మనల్ని అందరూ అర్థం చేసుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ దావీదు ఈ గొల్యాతుని గురించిన విషయము, ఆ యుద్ధానికి వచ్చిన విషయం గురించి ఒక సవాళ్ళు విసురుతుంటే ఉండబట్టలేక అసలు ఏంటో విషయాలు ఏంటో తెలుసుకుందామని ఎంక్వైరీ చేస్తుంటే తన సొంత అన్న అతనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే బ్లేమ్ చేస్తున్నాడు, నీ గర్వం నాకు తెలుసు అని. అతడు గర్విష్ఠుడైతే గొర్రెలు కాసుకుంటూ ఎందుకుంటుంటాడండి, వీళ్ళందరూ ఆర్మీలో ఉంటే కదా. ఈయన కూడా ఆ గొర్రెలతో నాకేం పని, నేను కూడా మీలాగా ఆర్మీలో జాబ్ చేసుకుంటానని ఏదో ఎప్పుడో తీసుకునేవాడు. కానీ అతడు చాలా తగ్గించుకొని ఉండేవాడు కదా. అందుకని కానీ ఇతన్ని బ్లేమ్ చేస్తున్నాడు, నీ గర్వం ఏంటో, నీ హృదయం ఏంటో నాకు, నీ చెడుతనం ఏంటో నాకు తెలుసు అని అనుకోనివ్వండి. అంటారండి, ఎవరు కూడా మన మంచితనాన్ని, మన తగ్గింపు స్వభావాన్ని గుర్తించే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, ఉండకపోయినా మనం పెద్దగా పట్టించుకోవద్దు. అందరూ నన్ను గుర్తించాలి అని ఎప్పుడు అనుకోవద్దు. నాలో ఎందుకంటే మనం ఒకటి చేస్తున్నామంటే దాన్ని నెగిటివ్ వేలో ఎక్కువ ఆలోచన చేసేవాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. మనం ఒక మంచి చేసినా కూడా ఆ మంచిని చెడుగా ఎక్కువ చూసేవాళ్ళే ఉంటారు దాంట్లో. ఒకసారి అంటే మనం ఏంటంటే దేవుని పిల్లలం కదా, ప్రేమగా ఏదో ఒకటి ఎప్పుడనేదన్నా ఏదో చిన్న గిఫ్ట్ ఎప్పుడనేది, ఓహో ఆ వ్యక్తి వచ్చి ఈ వ్యక్తికి ఏదో గిఫ్ట్ ఇచ్చాడంటే ఏదో ఆశించాడు కాబట్టి ఈ గిఫ్ట్ ఇచ్చాడు అని వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి నేను గిఫ్ట్ ఇవ్వడం మానేసి, ఓరు బాబు ఇట్లా కూడా ఉంటుందా అని. అంటే మనుషులు ఎలా ఉంటారంటే మనం ఒక మంచితనాన్ని మంచిగా తీసుకోరు. అది సంఘంలో ఉంటుంది, స్నేహితుల మధ్య ఉంటుంది, కుటుంబంలోనే ఉంటుంది. సొంత కుటుంబంలోనే ఉంది చూడండి, ఇక్కడ సొంత కుటుంబంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఇతడు ఎంక్వైరీ చేస్తున్న విధానం ఏంటంటే, నా దేవుని నామానికి అవమానం కలిగేటట్లు ఇతడు మాట్లాడుతున్నాడు, అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో తన సొంతాన్నే అర్థం చేసుకో. కాబట్టి మిస్అండర్స్టాండింగ్ అనేవి సొంత వాళ్ళ నుంచి కూడా వస్తాయి. కానీ అంత మాత్రాన మనము ఇక దేవుని కార్యాన్ని మానివేయాలని కాదు, దేవుని కార్యాన్ని మనం వదిలిపెట్టాలని కాదు. అందుకనే 30వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతారా? ఎందుకంటే 2-3 టైమ్స్ ఎంక్వైరీ చేసుకోవడంలో తప్పు లేదు ఏదైనా ఒక విషయాన్ని గురించి. అందుకనే అతడు మరలా వెళ్ళి మరలా క్వశ్చన్ చేసి చెక్ చేసుకుంటున్నాడు. చెప్పారు, ఇది యుద్ధం చేస్తే ఏంటి సంగతి అంటే, ఇగో మరి ఇట్లా ఉంది, సౌలు గారు ఇలా తన యొక్క కుమార్తెనిస్తాడు, వివాహం చేపిస్తాడు, మరిన్ని ఆ విషయాలన్నీ కూడా అతనికి తర్వాత జరిగింది. అయిన తర్వాత 32వ వచనంలో చదవండి ఒకసారి. 30 ఇప్పుడు ఫైనల్గా సౌలు దగ్గరికి దావీదుని తీసుకెళ్ళారు. ఎందుకంటే దావీదు చెప్పాడు, నేను ఉన్నాను, మరి చెప్పండి రెడీగా ఉన్నానంటే కొందరు మరి ఆఫీసర్స్ ఉంటారు కదా, ఏదైనా ఓ ప్రోటోకాల్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళేసి నేను అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తానంటే కుదరదు, ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి
దగ్గర నుంచి, ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మరి పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించాల దావీదు. నేను వెళ్తా కదా, కొట్టేస్తాను కదా అని డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి, కానీ ఒక పర్మిషన్, ఒక పద్ధతిలో ముందుకెళ్ళాడు. సో దావీదు దగ్గర విషయం తెలిసి దావీదు దగ్గర నుంచి సౌలు దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఇప్పుడు సౌలు దగ్గరికి దావీదుని తీసుకువెళ్తే దావీదు చెప్తున్నాడు, అయ్యా ఈ ఫిలిస్తీని నేను ఖచ్చితంగా కొడతాను. ఎందుకంటే మన ప్రజలందరూ కూడా మనసు కృంగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరు భయపడద్దు, ఎవరి హృదయాలు కృంగిపోయిన అవసరం లేదు. నేను ఉన్నాను, అంత పోట్లాడతాను అనే సందర్భాన్ని ఇక్కడ ఆయన నోరు విప్పి చెప్తున్నాడు. అంటే అప్పటిదాకా వాళ్ళ ప్రజలందరూ, అక్కడున్న వాళ్ళందరూ చాలా బలహీనలు అయిపోయారు. అప్పటికే 40 days అయినాయి. 40 days బలహీనలు అయిపోయారంటే ఉద్దేశం ఏంటి? వారు మానసికంగా ఇంకా కృంగిపోతున్నారు, ఆలోచన చేస్తున్నారు, ఇక ఈ ఫిలిస్తీన్ని మనం జయించలేము, ఈ సమస్యని ఇక మనం గెలవలేము, ఈ కష్టాన్ని మనం దాటి ముందుకెళ్ళలేము, ఇక మన బ్రతుకులు ఇంతే అని కృంగిపోయిన సందర్భంలో ఉన్న ఆ ప్రజలకి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఎవని మనస్సు కూడా కృంగనిమిత్తం అవసరం లేదు. మనలో ఎవరు డిస్కరేజ్, మనోళ్ళు ఎవరు కూడా ఈ ఇబ్బంది పడవద్దు, ఏదో అయిపోయింది ఎక్కడితో మేము ఫెయిల్ అయిపోయాం, మా జీవితం ఎక్కడితో అయిపోయిందని ఏమనుకోవద్దు, కమాన్ నేనున్నా, ఫిలిస్తీన్ని మనం పోరాడదాం అని సౌలుతో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు సౌలేమో తనకున్నటువంటి ఆలోచన బట్టి అంటున్నాడు, నువ్వు అయ్యా చిన్నపిల్లవాడివి, ఇగో చూడు ఆ గొలియాత్ ఏమో చిన్నప్పటి నుంచి ఆర్మీలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి, నువ్వు అసలు ఇవన్నీ ఏం లేనివాడివి, నీ చేత కాదు, నువ్వు ఇలాంటి సాహసాలు ఏం చేయొద్దు, అది నీ పని కాదు, దానికోసం ట్రైనింగ్ వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మరి ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు చూసుకుంటారన్నప్పుడు ఇంతకాలం ఎవరు రాలేదే ముందుకి? ఏమండి, దానికోసం ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళు అన్నారు, దానికోసం ఏదో చేసేవాళ్ళు ఉన్నారన్నప్పుడు మరి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదే? వాళ్ళెవరు ముందుకు రాలేదు కాబట్టే చిన్నపిల్లోడైనా, యూత్ అయినా కూడా, యంగ్స్టర్ అయినా కూడా కమాన్ నేనున్నా చేస్తాను అని ముందుకొచ్చాడు. అందుకనే కొన్నిసార్లు వాళ్ళ పెద్దోళ్ళు ఉన్నారుగా, వాళ్ళే చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, నేను ఏ ట్రైనింగ్ కావాలా, నాకు ఎందులో ఎక్స్పీరియన్స్ లేదు అనేది దేవునికి విషయాల్లో ముందుకు వెళ్ళడానికి అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఏమండి, దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే ఆ పనికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి. ఇంతమంది సీనియర్ నేనుండగా ఆడేంటి చేసేది? కుదరదు. ఆ టైంలో అక్కడ ఆయనే అవసరమయ్యాడు. మరి సమూయేలుతో ఏలీని పక్కన పెట్టాడు సీనియర్ పాస్టర్. ఏమండి, సీనియర్ పాస్టర్ని ప్రక్కన పెట్టి దేవుడు ఎవరితో మాట్లాడాడు? దేవాలయంలో సమూయేలు చిన్నపిల్లోడు, దేవుడా నేను ఇక్కడ సీనియర్ పాస్టర్ ఉన్నా, ఇన్ని సంవత్సరాలు ఈ చర్చికి ఎంత చేశాను, ఇన్ని చేశా, నాతో మాట్లాడకుండా ఆ పిల్లోడితో నువ్వే నాకు చెప్పావని చెప్తావు. ఆ కథలో నేను ఏలి పక్కనుండి నువ్వు, నేను సమూయేలుతో మాట్లాడుతున్నా. అక్కడ యూత్ అవసరమైంది, యంగ్స్టర్ అవసరమయ్యాడు. సో మరి ఇన్ని రోజులు కేకలేస్తుంటే మరి ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు, సీనియర్స్ అన్న వాళ్ళు ఎవరు రాలేదే ఫీల్డ్లోకి? ఎవరు వచ్చి ఏం చేయలేదే? అందరూ వణికిపోయి కూర్చుంటున్నారు. అప్పుడు ఆ చిన్నపిల్లోడు వచ్చి అన్నాడు, రాజా భయపడద్దు, ఎవ్వరు కృంగిపోవద్దు, మనం ఉన్నాం, మనం చేద్దాం అని ఒక ధైర్యం ఇచ్చాడు. ఈ నుండి ఊరుకో నీకేం తెలుసు అనుకున్నావు, ఆ బ్యాటు బాల్ ఆడుకునే వయసు నీది, వెళ్ళిపో ఆడుకోపో, నీకు ఇంత అవసరమా? ఏమంటే చాలాసార్లు మనం అట్లా ఆలోచన చేస్తాం. కానీ బైబిల్లో మీరు చూడండి, సమూయేలు చిన్నవాడే, కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడు. దావీదుని చూడండి, ఫ్యామిలీ మొత్తంలో ఎవడైనా 8 మందిలో చిన్నోడు. ఇక అట్లా చూసుకుంటూ వెళ్ళండి. మీరు యోసేపుని తీసుకోండి, యోసేపు ఎవరు? చిన్నోడు. సో మీరు చాలాసార్లు చూస్తే ఇది చాలా గొప్ప విషయం. మనం అందుకనే చిన్నవాళ్ళు, యూత్, యంగ్స్టర్స్ వాళ్ళకేం తెలియదు అని ఎప్పుడు వాళ్ళని మనం తక్కువ అంచనా వేయొద్దు. ఇక్కడ నేను రాజును నాకు అంతా తెలుసు అన్న ఆ విధానంలో సౌలు ఈ దావీదును తక్కువ చేసే, దావీదు అనే చిన్నపిల్లాడు ఊరుకో ఇలా గోళీలాట ఆడుకొని నీకు సాతగా ఆడిని చూసావా అంటే, అయ్యా ఒక్కసారి నా సంగతిను అని అన్నాడు. ఎందుకంటే ఆ 33వ వచనంలో ఆయన డిస్కరేజ్ చేశాడు. సౌలు ఎంకరేజ్ చేయవలసిన వ్యక్తి 33వ వచనంలో ఆయన ఏమన్నాడు? 33వ వచనం డైరెక్ట్ చెప్తున్నాడు, నీకు బలం చాలదు, నీవు బాలుడవు. చూసారా, అది డైరెక్ట్గా ఇక్కడ డిస్కరేజ్మెంటే చేస్తున్నాడు అనమాట. అంటే నిరుత్సాహపరుస్తున్నారు. యంగ్స్టర్స్ ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించాలి. కమాన్ నువ్వు చేయగలవా, కమాన్ నువ్వు పాడగలవు, పాడు,
నువ్వు ఇది చేయగలవు, ఇది చేయి, ఇగో ఈ బాధ్యత తీసుకో, నువ్వు ఇది చేయి, అది చేయి. మనం ఇంకా ప్రోత్సహిస్తూ దేవునిలో ఇంకా ఇంకా వెళ్ళాలి. కానీ ఒక రాజు అయి ఉండి ఇతడే ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తున్నాడు. అప్పుడు ఇక దావీదు ఇక ఆయన టెస్ట్ మనీ చెప్పాల్సి వచ్చింది. ఆయన టెస్ట్ మనీ షేరింగ్ చేస్తున్నాడు. తర్వాత వచనం నుంచి 34, 35, 36 వచనాలు, అంటే మనకి టైం లేదు కాబట్టి ఇప్పుడు ఆ వచనాలు నేను చదివిట్లేదు. 34 నుంచి 37 వచనం దాకా చూస్తే, అయ్యా నా టెస్ట్ మనీ నీకు ఒకసారి చెప్తాను వినని చెప్పి, నేను గొర్రెలు కాసుకునే టైంలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితిలో మరి నేను గడ్డం పట్టుకొని ఏం చేశాడంట, ఏమంటే మన ఇంట్లో కుక్క పిల్లని కానీ గడ్డం పట్టుకొని ఆడుకుంటుంటారే పిల్లల్ని కానీ, అట్లా మరి నేను దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపేశానని చెప్పేశాడు. ఆ గొర్రెలను కానీ గట్టిగా పట్టుకున్నప్పుడు దాని నోట్లో నుంచి విడిపించాను, గొర్రెలను విడిపించాను నేను అని తన టెస్ట్ మని చెప్పాడు. అది చెప్పేటప్పుడు నేను చేశాను, నా శక్తితో చేశాను అని చెప్పలేదు. కానీ 36వ వచనంలో ఒక మంచి మాట వాడాడండి అక్కడ. జీవము గల దేవుని సైన్యం తిరస్కరించి నీ ఫిలిష్తీయుని, అంటే దేవుని తీసుకొస్తున్నాడు అక్కడ. చూసారా, ఇతడు దేవుని దూషించాడు కదా, దేవుణ్ణి దూషించాడు కాబట్టి ఆ ఎలుగుబంటి వలె సింహం వలె ఇతడు కూడా ఓడిపోతాడు అనే విషయంలో తీసుకొస్తున్నాడు. కానీ నేను హీరోని అవుతానని మాట్లాడలా. అంటే ఆ యొక్క ఎలుగుబంటు సింహం ఏ విధంగా అయితే సైలెంట్ అయిపోయినావు, అలాగే ఈ ఫిలిష్తీయుడు కూడా వాడు కూడా అలా అయిపోతాడు. ఎందుకంటే జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అని చెప్పి జీవం గల దేవుని విషయం గురించి మాట్లాడి మరలా ఇక్కడ ఏం చేశాడంటే 37వ వచనంలో ఇంకా క్లారిటీగా చెప్పాడు. సో సింహం బలం నుండి ఎలుగుబంటి నుండి నన్ను నేను రక్షించుకున్నానని చెప్పాడా? క్లారిటీగా ఏం చెప్పాడు? నన్ను రక్షించిన యెహోవా, దేవుడు రక్షించాడు కదా, నా శక్తి కాదండి, ఇది దేవుని శక్తి. అప్పుడు కాబట్టి ఈ ఫిలిష్తీయుని చేతిలో నుంచి కూడా నన్ను విడిపించును. కాబట్టి తన సాక్ష్యం చెప్తూ గతంలో దేవుడు నాకు హెల్ప్ చేశాడు, గతంలో సింహం లాంటి పరిస్థితిని, ఎలుగుబంటి లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను, ఇప్పుడు ఆ సింహం ఎలుగుబంటి మరి ఈ పరిస్థితులు కూడా దేవుడు నాకు సహాయం చేసి విడిపిస్తాడు. సో మనం అందుకనే ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నా కూడా గతంలో దేవుడు సహాయం చేశాడు, గతంలో చేసిన టెస్ట్ మని మర్చిపోవద్దు, అది షేర్ చేయాల్సిన సందర్భంలో షేర్ చేయాలి. ఇక్కడ చెప్పాడు సౌలు, ఒకసారి విను నా గురించి, 2 నిమిషాలు టైం కేటాయించు అని చెప్పి చెప్పాడు, నా పరిస్థితి ఇదయ్యా. ఎస్ అనగానే ఆ సాక్ష్యం విన్న తర్వాత అప్పుడు సౌలు రాజుకి, అప్పుడు దాకా నువ్వు బాలుడివి, వెళ్ళి గోళీలు ఆట ఆడుకో, బ్యాటు బాల్ తీసుకుని ఆట ఆడుకో అని చెప్పుకున్నాడు, అంటే మన భాషలో. కానీ ఎప్పుడైతే ఇది టెస్ట్ మనీ విన్నాడో, కమాన్ రైట్ అయితే నువ్వు చేయగలవు అని చెప్పి ఇక ఆ 34వ వచనంలో ఇక తర్వాత 38వ వచనంలో ఏం చేశాడంటే, అప్పుడు ఖచ్చితంగా ఇక ఆ తర్వాత నుంచి వెళ్ళు అని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన ఏదైతే యుద్ధానికి పంపించే న్యాచురల్గా పంపించేటప్పుడు ఇచ్చే ఆయుధాలు, కత్తి, ఇక డాలు ఇవన్నీ కూడా పంపించడాన్ని చూశాడో, అప్పుడు ఏమైనా అంటే అవి కూడా దావీదుకి వాడకలేదు కాబట్టి, అయ్యా ఇవన్నీ నా వల్ల కావట్లేదని చెప్పేశాడు. నా వల్ల కావట్లేదని చెప్పేసి తను ఒక ఏటిలోకి వెళ్ళి రాళ్ళు తీసుకొని, ఇక మనకి టైం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను, రాళ్ళు తీసుకొని ఆ రాళ్లలో కూడా 5 రాళ్ళు తీసుకొని మళ్ళీ ఒక రాయిని మాత్రమే వాడాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి అతనితో పోరాటం చేశాడు. సో దీన్ని బట్టి మనకి అక్కడ ఏమవుతుందంటే 45 నుంచి 47 వరకు విశ్వాసంతో కూడిన ఫెయిత్ స్టేట్మెంట్స్ చెప్పాడు అతడు. 45 నుంచి ఒకసారి చూడండి. అంటే గొలియాతుతో చెప్తున్నాడు ఈ మాటలు. నీవు తిరస్కరించిన చూడండి, నా శక్తితో వస్తున్నాను, నా గొప్పతనంతో వస్తున్నా, ఈరోజు నేనేంటో చూపిస్తాను అనే చెప్పట్లేదండి. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట. ఎందుకంటే ఇది దేవుని నామానికి అవమానం వచ్చేటట్లుగా అతను చేశాడు కాబట్టి దేవుని పేరట ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అనే విషయాన్ని నీ మీదకి వస్తున్నానని చెప్పడం జరిగింది. తర్వాత 46 అంటే ఎంత ఫెయిత్ఫుల్గా చెప్తున్నాడు చూడండి, నేను చంపుతాను, నీ తల నరికేస్తానని కూడా. ఆయన చేతిలో ఏముందండి వాస్తవానికి? ఆయన చేతిలో ఏముంది? ఒడిసెల రాయి. ఒడిసెల రాయితే ఎవరైనా తల నరుకుతారా? కానీ అంత ఫెయిత్ఫుల్గా చెప్తున్నాడు చూడండి, నేను చంపుతాను ప్లస్ తల నరికి వేసి
ఇప్పుడు నీ ఒక్కడే కాదు, నీ ఫిలిస్తీన్లే కాదు, ఈ సంఘటన ద్వారా లోకం మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోవాలి. మొత్తం మొత్తం తెలిసింది చూడండి. చూసారా, కత్తి కాదు, ఈటలు కాదు, ఇదంతా యుద్ధము యెహోవాదే అని జనులంతా తెలుసుకుంటారు. ప్రపంచం అంతా వైరల్ అయిపోయింది చూడండి ఈ ఒక్క ఇన్సిడెంట్ అని చెప్పి దావీదు విశ్వాసముతో, అంటే దేవుని హెచ్చిస్తూ, దేవుని మీద విశ్వాసంతో దేవుని హెచ్చిస్తూ గణపరుస్తూ పలికిన మాటలు కానీ ఇతడేదో గర్వంతో మాట్లాడిన మాటలు కాదు. ఇందాక వాళ్ళ అన్నయ్య అన్నట్లు నీ గర్వం నాకు తెలుసు, నీ హృదయం నాకు తెలుసు, నీ చెడుతనం నాకు తెలుసు అని వాళ్ళ పెద్దన్నయ్య అన్నాడు. పైన ఇందాక వచ్చిన వాళ్ళు చదివాం మనం. కానీ ఇతడు ఇవన్నీ కాదురా బాబు, మా దేవుని గొప్పతనం ఏంటో చూపిస్తాను నీకు అని చెప్పి. అంటే మన జీవితంలో కూడా గొలియాతు లాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. గొలియాతు అనే పెద్ద సమస్యలుగా ఉండొచ్చు, కానీ అవి ఏవి మన దేవుని కన్నా గొప్పవి కాదు, పెద్దవి కాదు. ఆ దేవుని ముందు మన విశ్వాసం ఉంచి ఆయనతో కలిసి జీవిస్తే గొలియాతు కాదు, సింహము వెలుగుబంటిని చంపినాడు ఈ గొలియాతు ఎంతసేపు అనుకొని దేవుని శక్తితో బయలుదేరి వెళ్ళాడు. సో మనం కూడా దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే తర్వాత 49వ వచనంలో చూస్తే ఓడిపోవటం జరిగింది. ఆ సైనికుడు 40 రోజులు నిలబడి ఎంతో చక్కగా ఆయన ఎంతో పెద్ద మాటలు చెప్పాడు, కానీ ఒక్క రాయి దెబ్బతో ఒక క్షణం పాటున ఓడిపోవటం జరిగింది. సో ఎన్ని రోజులు కేకలేశారు శత్రువులు అనేది కాదు, కానీ దేవుడు ఒక్క స్పాట్లో ఒక్క రోజున నిర్ణయించిన ఒక క్షణమందు మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి దేవుడు ఒక రోజు ఒక టైం పెట్టేదాకా మనం ఓపిక పట్టి ఆ సమయంలో పోరాడే వ్యక్తులుగా ఉంటే గొలియాతు లాంటి పరిస్థితులు ఒక్క క్షణంలో ఓడిపోతున్నాయి. ఎన్ని రోజుల నుంచి అరుస్తున్నాయి, కేకలేస్తున్నాయి అనేది కాదు, ఒక్క క్షణంలో ఓడిపోతే ఇక ప్రపంచం అంతా వైరల్ అయ్యి ఆ తర్వాత ప్రపంచం అంతా ఈ రోజుకి కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వంలో జరిగిన విషయం ఈ రోజుకి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అదండి క్రీస్తునందు మనకున్న గొప్ప ధైర్యం. గొలియాతు లాంటి సాతానుడి పరిస్థితులు ఎన్ని కలిగించినా, ఎన్ని శోధనలు వచ్చినా దావీదు వలె మనం విశ్వాసం నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, యుద్ధాలు పోరాటాలు ఖచ్చితంగా అవసరం, మనకి వస్తానే ఉంటాయి, మనం వద్దన్న దేవుని పిల్లలంగా. బట్ దేవుని మీద విశ్వాసం. గతంలో హెల్ప్ చేశాడు దేవుడు సింహం లాంటి ఎలుగు వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి. ఈ సంవత్సరంలో కూడా, ఈ 2026లో కూడా గొలియాతు లాంటి సింహ పరిస్థితులు ఎలాంటి వాటిని దేవుడు వాటిని ఓడించేటట్లుగా ధైర్యం ఇస్తాడు. కాబట్టి వచ్చినాం ద్వితీయోపదేశకాండం 2:4 వచనంలో వణకొద్దు, బెదరొద్దు, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, యుద్ధం యెహోవాదే, ఆయన సైన్యం పేరిట ఆయనలో మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. వాక్యం కొరకు జాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యం గురించి మనం ప్రార్థించుకుందాం. దినమెల్లా నీ చేతులు చాపి మమ్మల్ని కాపాడుతూ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న పరలోకమందున్న మా తండ్రి, నీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఈ లోకములో నాయన దేవుడా తండ్రి మమ్మల్ని నేను ఎన్నుకొని మీ సన్నిధిలో నిలబెట్టి మీ వాక్యం వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నిజమే నాయన, ఇన్ని సంవత్సరాలు మా జీవితాల్లో ఎన్నో యుద్ధాలు వచ్చినప్పటికీ రక్షించిన దేవుడవు నాయన. అది మేము మర్చిపోకుండా నాయన ప్రతి దినము నాయన భయపడుతూ, నాయన భీతిల్లుతూ, నాయన పారిపోకుండా నాయన ప్రతి ఒక్కటి నాయన మీ మీద నాయన భారం వేసి ముందుకు సాగులాగున దేవుడా తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి, మీ వాక్యం ద్వారా నాయన మాకు తెలియజేసిన మంచి అంశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇత్తబడిన వాక్యం నాయన ఎంతో బలమైనది, శక్తి గలది నాయన. దేవుడా తండ్రి, ఈ వాక్యము నాయన దేవుడా తండ్రి దొంగిలించుకొని పోకుండా సాతాను నాయన మీరే కాపుదలను దయచేసి ఈ వాక్యం మాలో ఫలించలాగిన కృపను దయచేయమని వేడుకుంటూ, ఇక్కడున్న మా అందరికీ నాయన ఈ వాక్యం ఎంతో ఫలభరితంగా ఉండలాగున నాయన మీ మీద భారంతో మేము ముందుకు సాగి నాయన యుద్ధాన్ని జయించే వారంగా ఉండలాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.
యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, నరక శిక్ష నుంచి ఎలా తప్పించాడు. మనల్ని నరక శిక్షను తప్పించడానికి క్రీస్తు వారు పొందిన ఆ యొక్క శిలువ శ్రమలు, అవమానాలు, మన మీద ప్రేమతో ఆయన అనుభవించిన కష్టాలు జ్ఞాపకం చేసుకుందాం. వేరే విషయాలు జ్ఞాపకం చేసుకోవద్దు. కేవలం మన కొరకు మరణించిన క్రీస్తుని మాత్రమే, మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన రక్షకుడు. మన యొక్క శరీరంలో మనం పాపం చేశాం, దానికి పరిహారం చేయడానికి క్రీస్తు శరీరంలో గాయపరచబడి శ్రమలు పొందాడు. తన రూపం కోల్పోయేంతగా కొరడాల చేత కొట్టబడ్డాడు. ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. తల మీద ముండ్ల కిరీటం క్రీస్తుకి పెట్టబడింది. ఆ యొక్క శరీరం అంతా కూడా కొట్టబడి, విరగ్గొట్టబడి, నలగొట్టబడి, శరీరంలో ఏ అవయవమైనా కూడా దెబ్బలు తిని గాయాలు పొంది, ఇదంతా మన శరీరంలో మనం చేసిన పాపానికి క్రీస్తు వారు తీసుకున్నటువంటి జరిమానా లాంటి శిక్ష. మనకి బదులుగా క్రీస్తు భరించిన ఆ యొక్క గొప్ప శ్రమ. కాబట్టి ఆ క్రీస్తునే జ్ఞాపకం చేసుకుందాం. నా కోసం నువ్వు ఎంత శ్రమలు పొందావయ్యా నాకు మేలు చేయడానికి అని ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవ, పరలోకపు తండ్రి, అయ్యా నీ కుమారుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, ఈ యొక్క రొట్టెని చూసినప్పుడు నువ్వు చెప్పావు, ఇది నా శరీరం అని క్రీస్తు తెలియజేశారు. అవును, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఈరోజు మా ముందు ఉంచావు. శరీరం మా కొరకు గాయపరచబడింది. ఈ శరీరం మా కొరకు నలగొట్టబడింది. ఈ శరీరం మా కొరకే అయ్యా బళ్ళెంతో గుచ్చబడింది. నీ శరీరం, క్రీస్తు శరీరం ఆ విధంగా శ్రమలు భరించి మమ్ములను నిత్య నరక శ్రమ నుండి తప్పించావు తండ్రి. అయ్యా ఇదంతా మా మీద ప్రేమతో నీవు చేసిన కార్యం. నీ కరుణ, నీ కృప, అందును బట్టి మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొన్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుని ఇది చేయడానికి క్రీస్తు చెప్పారు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, అయ్యా పాపం చేసిన మా హృదయాల్లో నీకు విరోధమయంగా ఉన్నాం. తిరుగుబాటు చేశాం, మేము నీ మీద అతిక్రమించాం. మా పాపపు హృదయాలు ఇప్పుడు అవి పాపంతో ఉన్నప్పుడు వాటిని కడిగివేయాలని, మా పాపాలు క్షమించాలని, మమ్మల్ని నిత్య నరక శిక్షను తప్పించి నీ యొక్క పరలోకంలోనికి మమ్మల్ని తీసుకోవాలని, మమ్మల్ని శుద్ధీకరించు కొరకు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటి కొరకు నీ కుమారుడైన క్రీస్తుని లోకంలో జన్మింపజేసి, పాపము లేని రక్తంతో జన్మించి పాపము లేని జీవితాన్ని జీవించి, అయ్యా పరిశుద్ధమైన క్రీస్తు రక్తాన్ని మా కొరకే సిలువలో కార్చి ఇప్పుడు మమ్మల్ని ఉచితంగానే నీతిమంతులు అని తీర్చాం. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, మా కొరకు అలనాడు క్రీస్తు చేసిన శిలువ కార్యాన్ని, తన శరీర రక్తాలకు సాదృశ్యమైన ఈ యొక్క రొట్టెల రసంలో జ్ఞాపకం చేసుకుంటూ పాల్గొనే అవకాశం మాకు ఇచ్చావు. నీ స్తోత్రాలు, వందనాలు దేవా. ఈ యొక్క రక్షణను పొందుకున్న మేము, నిత్య జీవం మాకు ఉంది అని నిశ్చయితను కలిగి ఉన్న మేము ఇంకా నశించిపోతున్నటువంటి వారికి ఈ సువార్తను తెలియజేయడానికి నీ సాధనాలుగా మమ్మల్ని వాడుకొనండి తండ్రి.
నీ కృపలో హెచ్చించండి, బలపరచండి. నీ పని కొరకు మమ్మల్ని వాడుకోనండి. నీ నామమే ఘనపరచబడినట్లుగా అయ్యా మేము ఈ భూమి మీద జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పాడబడుతూ కానుకలు సమర్పించుకుందాం. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు. అయితే ఒక 2 రోజుల క్రితం మా బాబుకి అంటే ఊర్లో మనకి నీళ్ళు కాగబెట్టుకుంటూ వంట కూడా చేసుకుంటూ పొయ్యి అవి ఉంటాయి కదా అందరికీ. సో ఆయన అక్కడ మరి ఆడుకుంటూ ఉన్నాడు, ఏం చేస్తాడో తెలియదు కానీ ఆ నుప్పు దాంట్లో ఏదో ఈ ప్లాస్టిక్ ఏదో పెట్టారంట, అది చిందొచ్చి కంటి మీద వేలు మీద పడింది అనమాట బాబుకి. అంటే కన్ను దగ్గరగా ఈ పైనది ఈ ముక్కు దగ్గర ఇది కాలింది. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ మనం చాలా చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో కానీ పేపర్లో కానీ, ఫైర్ యాక్సిడెంట్స్, పిల్లలు కాలిపోయినట్లు ఇట్లా మనం చూస్తూ ఉంటాం అనమాట. దేవుడు గొప్ప ప్రేమతోటి గొప్ప కృపతోటి నా బిడ్డకి
ఏ పెద్ద ప్రమాదం లేకుండా కాపాడాడు అనమాట. అదే ఆ నిప్పు వచ్చి షర్ట్ మీద పడి ఇంకొద్దిగా పెద్దగా పడి అది కాలుంటే ఇంకెంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యేదో. ఆ అది ఆ నొప్పి అనేది కంట్లో పడి ఉంటే ఆ కనుగుడ్డు ఇంకా దెబ్బతినేది. అదంతా బయటే జరిగిందనమాట. సో అంటే ఇప్పుడు తగ్గిపోయింది, రికవర్ అయిపోయాడని నేను చెప్పట్లేదు, కానీ అంటే బాగున్నాడు, యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. కన్ను కొద్దిగా స్వెల్లింగ్ అది ఉంది. అయితే ఆ పెద్ద ఇన్సిడెంట్ జరగకుండా దేవుడు నా బిడ్డని కాపాడాడు అనమాట. మేము దగ్గరలో లేము, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పెద్దోళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడనమాట. నా బిడ్డతోటి దేవుడు ఉన్నాడు, కాపాడి సురక్షితంగా ఈరోజు నన్ను నా కుటుంబాన్ని ఉంచాడనమాట. మనం ఊహించుకుంటే ఇంకేదన్నా ఊహించుకుంటే మనం అసలు ఎలా ఉండేదో నేను చాలాదే రిమైండ్ చేసుకున్నాను. దేవుడు ఎంత కాపాడవు తండ్రి అని చెప్పి నేను ఎన్నిసార్లు సంఘటన దేవుడికి వందనాలు తెలుపుకున్నాను. ఇది నిజంగా గొప్ప ప్రేమ అనమాట. ఆయన అంటే ఎంత వర్ణించినా ఆయన కృపను ఎంత నేను చెప్పినా కూడా అది జస్ట్ ఒక చిన్న మాటతోటి సమానం. దేవుడికి వందనాలు. అదే అందరికి తెలుసు కదా, లాస్ట్ ఇయర్ కూడా ఎండింగ్లో నాకు నా భార్యకు కూడా ఇదయింది, రికవర్ అయ్యాము. దేవుడు మళ్ళీ కొత్త సంవత్సరంలోకి తీసుకొని వచ్చాడనమాట. నిజంగా దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ సంఘానికి కూడా వందనాలు, పాస్టర్ గారికి కూడా వందనాలు. నా బాబు గురించి మీరు ప్రార్థించవలసిందిగా ప్రార్థన. ప్రార్థన. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు. దేవా, నన్ను ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చావు అయ్యా. మా అందరికీ నీ వాక్యాన్ని వినిపిస్తున్నాను, నీకు వందనాలు. ప్రత్యేకించి ప్రభా, ఈరోజు నీ యొక్క గ్రంథంలోంచి తండ్రి సమయల గ్రంథంలో 17 అధ్యాయంలో దావీదుని గురించి అయ్యా, మరి గొలియాతు లాంటి పరిస్థితులు వస్తాయి, కానీ భయపడకుండా బెదరకుండా మేము ఎదుర్కోవాలి అనే అంశాన్ని చెప్పావు. మేము కూడా ఏ పరిస్థితి అయినా అది నీకన్నా పెద్దది కాదు, నువ్వు ఉన్నావు, గొప్ప దేవుడు, పెద్ద దేవుడు. గతంలో మేము ఎన్నో సాక్ష్యాలు మాకు తెలుసు, మా జీవితంలో ఎన్ని నువ్వు మేలు చేసావు. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా ఈ 2026 సంవత్సరంలో కూడా ఎలాంటి గొలియాతు పరిస్థితులైనా, కఠినమైన పెద్ద పరిస్థితులైనా మేము ఎదుర్కొని దాటుకొని ముందుకు వెళ్ళిపోతాం అనే ధైర్యం మా అందరికీ దయచేయండి దేవా. ఇక్కడ చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, చెప్పండి సాక్ష్యాలను బట్టి స్తోత్రాలు. సరే, రమేష్ వాళ్ళ కుమారుడు ఆద్విక్ని మీరు క్షేమంగా ఉంచారు, పెద్ద ప్రమాదాన్ని కాపాడినందుకు నీ స్తోత్రాలు. వారి కుటుంబ సభ్యులతో తోడుగా ఉండండి అయ్యా. మరి అలాగే రాణిస్తారు వాళ్ళ తమ్ముడు ప్రదీప్ గారు, వాళ్ళ అత్తగారు తండ్రి మరి దేవా, వారు కూడా నిన్నటి దినం హాస్పిటల్లో స్టంట్ వేయడానికి సాయం చేశావు. రేపటి దినం నీ చిత్తమైతే వారు డిశ్చార్జ్ అవ్వాలని అనుకుంటుండగా మరి ఆ పనుల విషయంలో, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అన్నిట్లో నీ సహాయం అందించండి. అదేవిధంగా ప్రభా, మరి ప్రత్యేకించి ఇంకా ఇక్కడ చేరువచ్చిన వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రెగ్నెన్సీ లేడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, హెప్సిబా కొరకు, తప్నా కొరకు అయా వారితో తోడుగా ఉండండి. నీవే సేఫ్ డెలివరీ దయచేయమని కోరుచున్నాం. ఇంకా రానున్న రోజుల్లో తండ్రి నీ దైవ కార్యాలు ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి నువ్వు జరిగించండి, పేరు పేరు వస్తుంది. ఇంకెవరైతే ఏమి సాక్ష్యాలు వారి హృదయాల్లో ఉన్నాయో ప్రభా, నీ నామానికి మహిమ కలిగించుకోమని కోరుకుంటూ ఈ 2026 సంవత్సరం ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించండి. ఇచ్చిన కానుక అయా రావాల్సినటువంటి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నువ్వు దింపమని కోరుకుంటూ కానుకను ఆశీర్వదించమని, నిశ్చితమైతే మరలా శుక్రవారం ప్రార్థనకి మేము చేరవడానికి సాయం చేయమని, అంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.